లేదండి. ఆయన దుష్ప్రచారం అనే వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం యావత్తు అక్కడ ఏ ఒక్క కార్యకర్తను వదిలేకుండా ఆయన చాలా కష్టపడి ఆయన్ని నెగ్గించి తీసుకొచ్చారు. ఆ తప్పులు రేపు పెద్దలు తెలుసుకుంటారు. ఆయనకి కూడా వారి మీద కూడా పదో కట్ట పెడతారు. అంతా కలిసే ఉంటారు. ఆయన ఏ ఒక్క పార్టీ తప్పుడడుగు వేయడు. ఆయన పార్టీలోనే ఉంటాడు. పార్టీ మనుగడ కోసం, లోకేష్ బాబు కోసం, ఆయన చంద్రబాబు నాయుడు కోసం ఆయన పార్టీలోనే కొనసాగుతారు. వర్మవర్గం అంతా సంతృప్తిగా లేవు. కానీ మాకు నాయకుడికి పదవి లేనప్పుడు సంతృప్తిగా ఉంటాం. కానీ ఆయన ఎవరో సిద్ధపడద్దు. మనకు ముందు మంచి రోజులు వస్తాయి. మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మనకు లోకేష్ బాబు ఉన్నాడు. ఆయన మనకు అనేక సేవలు చేస్తాడు, మనకు పదవి ఇస్తాడు. మనం ఓపు కట్టాలా. ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. ఆయన సంతృప్తితోటి ఆనందంతో ఉన్నాడు. 3 మందిని ఈ రోజు తీసుకొచ్చాడు. అక్కడ ఏమి లేదు సార్. కేసులు పెట్టించడం అన్నది వాళ్ళు కాదు. ముందు ఆడ చేసిన తప్పుల వల్ల వీళ్ళకి భయంతో పుట్టుకుంది. అంతే తప్ప ఇక్కడ వైసీపీ వాళ్ళని మనం కేసులు పెట్టడం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడండి ఈ ప్రజలందరికీ తెలుదా? ఈ 8 జిల్లాల్లో జనానికి తెలుదా? మొన్న చంద్రబాబు నాయుడు కూడా 55 రోజులు జైల్లో పెట్టాడు. ఎంత తప్పండి? అటువంటి రాక్షస తోలు కొట్టాలనే మన వాళ్ళందరూ నడుము కట్టుకుని అఖండమైన మెజార్టీ అన్ని ఏరియాల్లోనే ఇచ్చారు.